హలో ఫ్రెండ్స్, ఈ వీడియో మనకి హోమ్ లోన్ లేదా ఎల్ఐసి ఏది బెటర్గా ఉంటుంది. ఎల్ఐసిలో కూడా ఒక చిన్న కాంబినేషన్ తోటి మనం వెళ్తే ఆ పర్టికులర్ ఇన్వెస్ట్మెంట్ మన ఫ్యూచర్ సెక్యూరిటీ ప్లస్ సెక్యూరిటీతో పాటు లైఫ్ కవర్ ఇన్కమ్ అన్నీ మనకి ఏ విధంగా యూస్ఫుల్ అవుతాయి అని రెండు విషయాలు మనం ఇవాళ ఈ పర్టికులర్ వీడియోలో అర్థం చేసుకుందాము. హోమ్ లోనా లేదా ఎల్ఐసి కాంబినేషనా? సో వన్ బై వన్ విషయాన్ని అర్థం చేసుకుందాము. ఎప్పుడైనా మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే కొన్ని విషయాలు చాలా క్లియర్ గా అర్థం చేసుకోవాలి. సో ఒక కామన్ బిలీఫ్ అనేది ఏంటంటే హోమ్ లోన్ ఈజ్ అన్ ఇన్వెస్ట్మెంట్. చాలా క్లియర్ గా ఈ పాయింట్ అర్థం చేసుకోవాలి. ఆ ఇన్వెస్ట్మెంట్ అనేది మీరు ఎంతకాలం అనేది మీరు డిసైడ్ చేసుకుంటారు. 10 సంవత్సరాల్లో నా హోమ్ లోన్ క్లియర్ అయిపోవాలి, 15, 20 మనం మన ఇన్కమ్ అనుగుణంగా ఆ డిసిషన్ అనేది తీసుకుంటాము. రెండోది, మనం ఇన్వెస్ట్మెంట్ అనుకున్న ప్రొడక్ట్ మీద మనం ఎంత ఈఎంఐ కడుతున్నాము, ఎంత మనం డౌన్ పేమెంట్ ఇవ్వాలి, ప్లస్ లోన్ తీసుకున్న అమౌంట్ మీద మనం ఎంత అదనంగా మనం ప్రిన్సిపల్ అమౌంట్ తో సహా ఇంట్రెస్ట్ కడతాము అనే విషయం మనం క్లియర్ గా గుర్తించాలి. ప్లస్ మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన ప్రొడక్ట్ మీద అది ఎంత తొందరగా మనం క్యాష్ లో మార్చుకోవచ్చు, గ్యారంటీ ఎంత, లైఫ్ కవర్ మనకి ఇస్తుందా, ఫ్యూచర్ లో ఆ ఇన్వెస్ట్మెంట్ నుంచి నాకు ఒక క్యాష్ ఫ్లో అనేది రావాలి, ఇలాంటి లేనప్పుడు మనం అనుకున్నట్టు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మన ఇన్వెస్ట్మెంట్ నుంచి రాదు అనేది క్లియర్ గా మనకు అర్థమవుతుంది. సో రియల్ క్వశ్చన్, నేను ఒక 25 lakhs డౌన్ పేమెంట్ కట్టాను, దానికి అనుకూలంగా నేను నెల నెల ఈఎంఐ కడతాను. సో మనం ఏ విధంగా దీన్ని ఒక ఫ్రూట్ఫుల్ ఇన్వెస్ట్మెంట్ గా మార్చుకోవాలి అనే డెసిషన్ మనం వన్ బై వన్ అర్థం చేసుకుందాము. సో ఫస్ట్ ఆప్షన్ మన చేతిలో ఉన్నది హోమ్ లోన్ ప్రాసెస్. సో హోమ్ లోన్ కోసం మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే టోటల్ అవుట్ఫ్లో 2.65 crores. సో దీని నుంచి లైఫ్ కవర్ వచ్చిద్దా? నో. గ్యారంటీడ్ ఇన్కమ్ వచ్చిద్దా? నో. లిక్విడిటీ, నేను దాన్ని ఒకవేళ అమ్మాలనుకుంటే నేను సరైన టైంలో నేను దాన్ని అమ్మొచ్చా? ప్లస్ 2.65 crores తగ్గట్టు నాకు ఆ ప్రాపర్టీ వాల్యూ నాకు వచ్చిద్దా? వస్తే ఎంత తొందరగా నా చేతిలో డబ్బు అందుతాయి? సో ఇది ఆప్షన్ ఏలో మనం చూసుకోవాల్సిన విషయాలు. సో ఆప్షన్ ఏలో మరింతగా మనం డీపర్ గా వెళ్దాము. 2.65 lakhs ఏ విధంగా మనం 65 crores ఎలా కడతాము? ఫస్ట్ మనం హోమ్ లోన్ తీసుకున్నప్పుడు డౌన్ పేమెంట్ మనం కట్టాలి. సో 25 lakhs మనం ఫస్ట్ డే మనం డౌన్ పేమెంట్ కడుతున్నాము. దాని అనుకూలంగా ఈఎంఐ అనేది 1 lakh per month. సో 24 to 40 months ఆర్ 20 years మనం కడుతున్నాము. సో దగ్గర మనం కట్టే అమౌంట్ మనం చూసుకుంటే 2.40 lakhs. సో ఇనీషియల్ డేస్ లో మనం ఈఎంఐ చూసుకుంటే 77,500 అనేది మనం ఈఎంఐ కడుతున్నాము. యాజ్ ఇంట్రెస్ట్ 22,500 అనేది మన ప్రిన్సిపల్ అమౌంట్ కడుతున్నాము. సో ఈ పాయింట్ తో కాకుండా అదనంగా మనం స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ కి సంబంధించిన కాస్ట్ అనేది కూడా కలుపుకుంటే దగ్గర ఒక 5 to 7% ఆఫ్ ప్రాపర్టీ వాల్యూ మనం అమౌంట్ అనేది పే చేస్తున్నాము. ఇది కాకుండా మనం మెయింటెనెన్స్ ప్లస్ ప్రాపర్టీ ట్యాక్స్ ఇవన్నీ కలుపుకుంటే సంవత్సరానికి దగ్గర ఒక 20 నుంచి 50,000 మనం కట్టుకుంటా వెళ్ళిపోతాము. సో ఇది ఓవరాల్ గా మనం కంప్లీట్ చేసుకుంటే క్లోజ్ టు 2.80 crores మన అమౌంట్ అనేది కడుతున్నాము. సో ఓవరాల్ గా మనం బ్యాంక్ కి 2.65 crores ఇస్తున్నాము. అది కాకుండా మనం హిడెన్ చార్జెస్ ప్లస్ రిజిస్ట్రేషన్ అన్ని కలుపుకుంటే మనం 2.80 crores ప్రాపర్టీ అనేది మనం హోమ్ లోన్ ద్వారా మనం చేసుకుంటున్నాము. సో హోమ్ లోన్స్ మనకి ఏమి ఇస్తుంది, ఏమి ఇవ్వదు అనే విషయం మనం కొద్దిగా డీటెయిల్ గా మనం అర్థం చేసుకుందాము. ఇల్లు కొన్నందుకు డెఫినెట్లీ అసెట్ అనుకుంటే అది చాలా పెద్ద మిస్టేక్. రీజన్ ఎందుకు? సో మీరు 20 years కోసం ప్రాపర్టీ తీసుకున్నారు. ఆ 20 years లాస్ట్ ఈఎంఐ కట్టిన దాకా ఆ అసెట్ అనేది మీ పేరు మీద ట్రాన్స్ఫర్ అవ్వదు. ఆ మొత్తం ప్రాపర్టీ అనేది బ్యాంక్ దగ్గరే ఉంటది. సో 10 సంవత్సరాల తర్వాత అనుకుందాం, 10 సంవత్సరాల తర్వాత మనం ఈఎంఐ అనేది కట్టుకోలేకపోతున్నాము.
సో ఆ ప్రాపర్టీ ఎవరి చేతిలో ఉంటది, మీ చేతిలో ఉంటుందా, బ్యాంక్ చేతిలో ఉంటుందా, బ్యాంక్ ఏం చేసింది, మీరేం చేస్తారు అని కూర్చొని ఆ క్వశ్చన్ అనేది మీరు రేస్ చేయండి. కాదు హోమ్ లోన్ తీసుకుంటే నాకు ట్యాక్స్ ఏమవుతుంది, 2 lakhs దాకా నాకు ఇంట్రెస్ట్ పోర్షన్ ప్లస్ 80C కింద నేను ప్రిన్సిపల్ అమౌంట్ రీపేమెంట్ అన్ని నేను చూసుకోవచ్చు. సో ఓవరాల్ గా నాకు దగ్గర దగ్గర 3.5 లక్షల దాకా నాకు ట్యాక్స్ సేవ్ అవుతుంది, అందుకోసం నేను హోమ్ లోన్ తీసుకుంటున్నాను అనే మాట చాలా మంది చెప్తారు. సో ఇది నేను తీసుకున్న తర్వాత గ్యారంటీడ్ ఇన్కమ్ నాకు ఇచ్చిద్దా, లైఫ్ కవర్ ఇచ్చే కెపాసిటీ ఉందా? సో లైఫ్ కవర్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ లోన్ లైబిలిటీ, మనం ఎంత ప్రాపర్టీ ఉంది దాని అనుకూలంగా అంత మనకి లయబిలిటీ పెడతారు. సో క్రెడిట్ ఇన్సూరెన్స్ మనం చెప్పుకుంటాము. సో 75 లక్షలు మనం తీసుకుంటే 75 లక్షలకి అనుకూలంగా మనకి ఇన్సూరెన్స్ అనేది ఇస్తారు. సో రిస్క్ కవర్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ లోన్. లిక్విడిటీ ఉందా, మనం ఎప్పుడైనా ప్రాపర్టీ పార్షియల్ అమ్మాలనుకున్నప్పుడు అమ్ముకోవచ్చా, అమ్ముకుంటే మన చేతికి ఎంత వచ్చింది. 20 years ఆఫ్ ఈఎంఐ స్ట్రెస్. సో డెఫినెట్లీ ఇవాళ వర్క్ కల్చర్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ప్లస్ ఏఐ ప్రాబ్లమ్స్, ఇవన్నీ మన లైఫ్ ఒక 50 years 60 years దాకా నేను కరెక్ట్ గా వితౌట్ ఎనీ జాబ్ లాస్ అనేది నేను వెళ్ళాలి అనుకున్నప్పుడు డెఫినెట్లీ ఒక స్ట్రెస్ అనేది ఉంటుంది. ప్లస్ ఇన్ని సంవత్సరాలు మనం అమౌంట్ కట్టుకున్నందుకు మనం 55 years లేకపోతే 60 years వచ్చిన దాకా మనం హోమ్ లోన్ తీర్చేస్తాము. ఆ తర్వాత ఆ ఇంటి మీద నుంచి నాకు ఎటువంటి ఇన్కమ్ వచ్చిద్దా, రాకపోతే నా ఫ్యూచర్ ఇన్కమ్ ఏ విధంగా మనకు వచ్చింది అనే విషయం మనం అర్థం చేసుకుందాము. సో హోమ్ లోన్ ఇఫ్ యు ఆర్ కన్సిడరింగ్ ఇట్ యాజ్ అ ఇన్వెస్ట్మెంట్, ఫ్యూచర్ ఇన్కమ్ నాకు వచ్చింది, నేను అమ్ముకుంటే నాకు ఆ ప్రాపర్టీ వాల్యూ వచ్చింది అనే ఆలోచనతో మీరు వెళ్తుంటే డెఫినెట్లీ ఈ పాయింట్స్ అనేది మీరు చూసుకొని డీటెయిల్డ్ గా అర్థం చేసుకోవాలి. సో ఒక రోడ్ మ్యాప్ అర్థం చేసుకుందాము. ఒక 40 years టైంలో మనం డౌన్ పేమెంట్ కట్టాము, ఈఎంఐ మొదలవుతుంది, లైఫ్ కవర్ లేదు, ఇన్కమ్ స్ట్రీమ్స్ అనేది కూడా మనకి ఈ నెక్స్ట్ 20 years లో మనకి లేదు. సో 20 years మనం వరుసనే ఈఎంఐ స్ట్రెస్ మీద మనం కట్టుకుంటా వెళ్తున్నాము. సో బ్యాంక్ ఇంట్రెస్ట్ ప్లస్ ప్రిన్సిపల్ రెండు పే చేసుకుంటా వెళ్ళిపోతున్నాము. ఆఫ్టర్ 60 years ప్రాపర్టీ మన చేతిలో వచ్చింది, జీరో గ్యారంటీడ్ ఇన్కమ్, కార్పస్ చూస్తుంటే ఏమి లేదు, లైఫ్ కవర్ చూస్తుంటే ఏమి లేదు, ప్లాన్ అక్కడికక్కడే క్లోజ్ అయిపోతుంది. సో దీనికి నెక్స్ట్ 40 years అనేది మనం ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటుంటే ఈ 20 years ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ నాకు ఎటువంటి క్యాష్ ఫ్లోస్ అనేది జనరేట్ చేసి ఇవ్వట్లా. రెండోది ప్రాపర్టీ నేను అమ్మాలనుకున్నప్పుడు ఆ ప్రాపర్టీ ఇల్లిక్విడ్, నేను వెంటనే నేను అమ్మలేకపోతున్నాను. ప్లస్ బేసికలీ సెల్లింగ్ ఈజ్ ఇమోషన్. ఇల్లు మనం మన అవసరాల కోసం మనం కట్టించుకున్నాము, సో అది అమ్మాలన్నా కూడా చాలా వరకు మనకి మనసు ఒప్పదు. సో డెఫినెట్లీ ఇక్కడ ఒక ఇమోషనల్ ఆస్పెక్ట్స్ అనేది కరెక్టెడ్ ఉంటుంది. సో కోర్గా మనం ఒక చిన్న కండిషన్ తోటి మనం అర్థం చేసుకోవాలి. సో హోమ్ లోన్ ఈజ్ ప్యూర్ అండ్ ప్యూర్ లైబిలిటీ ఇన్వెస్ట్మెంట్. అది ఎందుకు మనం అంటామంటే టిల్ ద టైం ఆ ప్రాపర్టీ ఎన్ఓసి వచ్చిన తర్వాత ఆ ప్రాపర్టీ హ్యాండ్ ఓవర్ మీరు చేసుకోరు, అది స్టిల్ లైబిలిటీ ఉంటుంది. 20 సంవత్సరాల్లో మీరు 15 సంవత్సరాలు కట్టారు, మిగతా 5 సంవత్సరాలు రిలీఫ్ చేసి ఇచ్చిద్దా? నో. ఎవ్రీ ఈఎంఐ హ్యాస్ టు బి పేడ్. చాలా క్లియర్ గా మనం అర్థం చేసుకోవాలి. సో లాంజిటివిటీ అనేది చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. సో లిక్విడిటీ కండిషన్, కన్సర్న్, ఇన్కమ్ కన్సర్న్ ప్లస్ ప్రొటెక్షన్, మూడు మనకి పర్టికులర్ ఇన్వెస్ట్మెంట్ అనేది సపోర్ట్ చేయదు. సెకండ్ ఆల్టర్నేటివ్, రెండు ఎల్ఐసి కాంబినేషన్స్ తోటి మనం వెళ్తున్నాము. సో వన్ ఇస్ జీవన్ ఉత్సవ్ ప్లస్ వన్ ఇస్ నవ్ జీవన్ శ్రీ. సో ఈ కాంబినేషన్ తోటి మనం అమౌంట్ చూసుకుంటే దగ్గర దగ్గర 2.05 crores కడుతున్నాము. లైఫ్ కవర్ రైట్ ఫ్రమ్ డే 1.55 CR. గ్యారంటీడ్ ఇన్కమ్ మనం చూసుకుంటే 3.5 lakhs per year. అండ్ కార్పస్ లైఫ్ లాంగ్ మనం చూసుకుంటే ఈ లైఫ్ లాంగ్ మధ్యలో మనకు ఒక అమౌంట్ అనేది రిసీవ్ చేసుకుంటాము, దాట్ ఈస్ 1.43 crores. సో 1 by 1 విషయాల్ని కొద్దిగా డీపర్ గా మనం అర్థం చేసుకున్నాము. సో ఫస్ట్ ప్లాన్ జీవన్ ఉత్సవ్ సింగిల్ ప్రీమియం ఒకేసారి మనం అక్కడ 25 lakhs మనం హోమ్ లోన్ విషయం మీద మనం డౌన్ పేమెంట్ ఇస్తున్నాం కదా, అదే డౌన్ పేమెంట్ లాగా మనం జీవన్ ఉత్సవ్ సింగిల్ ప్రీమియం అనే అమౌంట్ మనం కడుతుంటే ఫస్ట్ డే నుంచి మనకి 100 years దాకా
కవరేజ్ ఇచ్చింది. ఎందుకంటే ఇది నాన్ పార్, మీకు ఎంత బెనిఫిట్ ఇస్తారో ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది. ఆ బెనిఫిట్ అనేది ఎటువంటి ప్రాఫిట్ తోటి కనెక్టెడ్ ఉండదు. ప్లస్ హోల్ లైఫ్ ఇన్సూరెన్స్, కంప్లీట్లీ లైఫ్ లాంగ్ కవరేజ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ గ్యారంటీతో పాటు ఫిక్స్డ్ అమౌంట్ మనం రిసీవ్ చేసుకుంటున్నాము ఆన్ ఆర్ అమౌంట్. సో సింగిల్ ప్రీమియం కింద 25 lakhs. సో ఇప్పుడు జిఎస్టీ కూడా లేదు కాబట్టి 25 lakhs మనం పే చేయాల్సి వచ్చింది. కవరేజ్ మనం చూసుకుంటే 35 lakhs దాకా మనకి లైఫ్ కవరేజ్ మనం చూస్తున్నాము. సో దగ్గర సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ తోటి మనం 40 years దాకా మనం స్టార్ట్ చేస్తుంటే 12 years మనకి అమౌంట్ అనేది మనం చెప్పుకుంటాము. సో 12 years దాకా మనం వెయిట్ చేయాలి. 13th year నుంచి మనకి కంపెనీ ఏ విధంగా అమౌంట్ ఇస్తుందంటే క్లోజ్ టు 1.36 to 1.40 lakhs per year. సో ఇది మనం చూస్తున్నాము. సో ఓవరాల్ గా మనం చూసుకుంటే మనం ఏ విధంగా ప్రీమియం పే చేస్తున్నాము, ఎంత కవరేజ్ వస్తుంది. సో ఆ కవరేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసుకుంటే బేసిక్ సమ్ అష్యూర్డ్ కి మనకి గ్యారంటీడ్ ఎడిషన్ కలుపుకుంటే యాన్యువల్ గా మనం 3.4 నుంచి 3.5 lakhs per year. ఆ 13th year నుంచి మనకి అమౌంట్ వచ్చింది. సో మనం 40 years నుంచి మొదలు పెట్టినప్పుడు 52nd year నుంచి 100 years దాకా ఫర్ నెక్స్ట్ 48 years గ్యారంటీడ్ ఇన్కమ్ మనం రిసీవ్ చేసుకోవచ్చు. సో గ్యారంటీడ్ ఇన్కమ్ మనం టోటల్ గా 40 years తోటి మనం చూసుకుంటే క్లోజ్ టు 1.68 crores, రైట్. సో అది మనకు వస్తుంది. ప్లస్ ఏదైనా రిస్క్ జరుగుతుంటే ఫ్యామిలీ మెంబర్స్ కి ఇక్కడ మనం చెప్పుకున్న బేస్ సమ్ ఇన్ష్యూర్డ్ విచ్ ఇస్ 34 or 35 lakhs అమౌంట్ అనేది లైఫ్ కవరేజ్ కింద ఈ పర్టికులర్ పాలసీలో ఇవ్వటం జరుగుతుంది. సో లైఫ్ కవరేజ్ వెంటనే మనం ఎప్పుడైతే 25 lakhs యాజ్ అ సింగిల్ ప్రీమియం కడుతున్నామో ప్లస్ మనం గ్యారంటీడ్ గా లైఫ్ లాంగ్ కవరేజ్ ఇస్తుంది. సో ఇక్కడ లైఫ్ కవరేజ్ ప్లస్ మనకి ఒక గ్యారంటీడ్ ఇన్కమ్ స్టార్ట్ అయిపోతుంది ఆఫ్టర్ 13th year, ఆఫ్టర్ 12th year అనుకోవచ్చు. 13th year రాగానే మనకి అమౌంట్ అనేది ఇవ్వటం జరుగుతుంది. రెండో కాంబినేషన్ లో అక్కడ మనం ఈఎంఐ ఏ విధంగా కడుతున్నాము, ఆ ఈఎంఐ మనం ఇక్కడ కట్టుకుంటే ఒక 15 years దాకా కట్టుకోవాలి. ఇంకా 60 years అంటే మనం 40 years లో ఉన్నాము, మనం 55 years దాకా మనం ప్రీమియం కడతాము. ఇంకొక 5 సంవత్సరాలు ఆగాలి. 60th year కి మన అమౌంట్ అనేది ఇవ్వటం జరుగుతుంది. సో ఈఎంఐ లాగా మనం ఇక్కడ కూడా నెలకి మనం 1,00,000 రూపాయలు కట్టాలనుకుంటున్నాము. సో ఓవరాల్ గా సంవత్సరానికి 12 లక్షలు మనం కడతాము. ప్రీమియం అనేది మనం చెప్పుకున్నాం కదా 55 years దాకా కట్టాలి, 5 years వెయిట్ చేయాలి. సో టోటల్ ప్రీమియం ఎంత కట్టాము, టోటల్ ప్రీమియం మనం 1.80 crores కట్టాము. అక్కడ మనం ఈఎంఐ ప్రకారంగా ఎంత కట్టాము, 2.40 lakhs. సో దగ్గర 60 లక్షలు మనం తక్కువ కడుతున్నాము. ఇక్కడ ఫస్ట్ పాయింట్ లైఫ్ కవరేజ్ మనం ఎంత ప్రీమియం కడుతున్నామో ప్రీమియం కి 10 times దాకా లైఫ్ కవరేజ్ ఇవ్వడం జరుగుతుంది. సో యాన్యువల్ ప్రీమియం ఎంత 12 లక్షలు, కవరేజ్ మనకి ఎంత వస్తుంది 1.20 crores. ప్లస్ గ్యారంటీడ్ ఎడిషన్ మనకి ఇక్కడ 7.5 కి మనం కంపౌండెడ్ ఇంట్రెస్ట్ మనం చూసుకుంటే దగ్గర మనకి 9.5 దాకా మనకు వస్తుంది. సో గ్యారంటీడ్ ఎడిషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం చూసుకుంటే దగ్గర 22.8 lakhs దాకా మనకి గ్యారంటీడ్ ఎడిషన్ వస్తుంది. అంటే వ్యక్తి 60 years వచ్చినప్పుడు 1.43 crores అమౌంట్ రిసీవ్ చేసుకుంటాడు యాజ్ లంసమ్. ఆల్రెడీ ఫస్ట్ దాంట్లో మనం పెన్షన్ రిసీవ్ చేసుకుంటున్నాము. 60 years వచ్చిన తర్వాత మనకి ఒక గ్యారంటీడ్ అమౌంట్ అనేది మనకి చేతికి ఇవ్వటం జరుగుతుంది. సో ఈ రెండు కాంబినేషన్స్ తోటి మనం ఒక హోమ్ లోన్ తోటి మనం వెళ్ళిన దానికి మనకు ఆల్టర్నేటివ్ అనేది మనం జరుగుతుంది. సో కాంబినేషన్ తోటి వెళ్దాము. లైఫ్ కవరేజ్ మనకి నవ్ జీవన్ శ్రీ నుంచి 1.2 CR, ఇక్కడ 35 lakhs. సో దగ్గర రైట్ ఫ్రమ్ ద day 1 మనకి 1.55 crores. సో అక్కడి నుంచి అంటే 40 years నుంచి లైఫ్ కవరేజ్ మనకు మొదలైపోతుంది. ఇన్కమ్ ఎప్పటి నుంచి మొదలవుతుంది, 52 years కంప్లీట్ అయిన తర్వాత నుంచి మనకి యాన్యువల్లీ 3.5 lakhs అంటే నెలకి దగ్గర 30 లక్షలు 30,000 ప్రకారం మనం నెల ప్రకారం మనం తీసుకోవచ్చు. 60 సంవత్సరాలకి మనకు లంసమ్ అమౌంట్ అది 1.43 crores ఇవ్వడం జరుగుతుంది. ప్లస్ లిక్విడిటీ అనేది మనకి ఫైనాన్షియల్ ప్రొడక్ట్ కాబట్టి
ఎప్పుడైనా కావాలంటే మనం లోన్కి వెళ్ళొచ్చు, ఎప్పుడైనా కావాలంటే మనం సరెండర్ చేసుకోవచ్చు, అది మన ఇష్టం. సో బేసిక్ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది ఏంటంటే సరెండర్ చేసేస్తే కంప్లీట్లీ ఆ బెనిఫిట్స్ అనేది మనం కోల్పోతాము. సో అలాంటిది కాకుండా డెఫినెట్లీ డబ్బు అవసరం ఉన్నప్పుడు మనం లోన్ అనేది కూడా తీసుకోవచ్చు. సో మల్టిపుల్ బెనిఫిట్స్ మనకి ఇక్కడ వస్తుంది. సో ఓవరాల్ గా మనం ఎంత అమౌంట్ ఇచ్చామో దగ్గర దగ్గర 2.05 crores ఓవరాల్ గా మనం చూసుకుంటే దగ్గర దగ్గర ఇంత అమౌంట్ కంపేర్ చేసుకున్న మన హోమ్ లోన్ కి దీనికి ఎంత పెద్ద డిఫరెన్స్ అనేది మనకి ఇక్కడ క్లియర్ గా తెలుస్తుంది. డిఫరెన్స్ ఏంటి అనేది కూడా మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలి. సో ఓవరాల్ డిఫరెన్స్ అనేది మనకి ఏంటంటే ఎల్ఐసి ప్రొడక్ట్ మనం చూసుకుంటే మనకి 60 lakhs తక్కువ ఇవ్వాల్సి వచ్చింది. ఇన్కమ్ అడ్వాంటేజ్ చూసుకుంటే 1.68 crores మనం ఇన్కమ్ జనరేట్ చేసుకుంటున్నాము. లైఫ్ కవరేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే 1.55 CR ఎక్స్ట్రాగా మనకి కవరేజ్ అనేది మనకు వస్తుంది. ప్లస్ లిక్విడిటీ ఎనీ టైం మనకి అసలు ప్రాబ్లమే లేదు. ఫైనాన్షియల్ ప్రొడక్ట్ కాబట్టి మనం ఎప్పుడైనా దాన్ని క్యాష్ ప్రకారంగా మనం మార్చుకునే కెపాసిటీ ఆర్ అబిలిటీ అనేది మనకి ఆ ప్రొడక్ట్ ఇస్తుంది. సో చాలా చాలా 4 మేజర్ బెనిఫిట్స్ మనకు వస్తుంది. సో ఓవరాల్ గా నంబర్స్ తోటి మనం చూసుకుంటే సేమ్ మనీ బట్ కంప్లీట్లీ డిఫరెంట్ అవుట్కమ్స్ మనం చూసాము ఇప్పుడు దాకా. సో టోటల్ అవుట్ఫ్లో ఇక్కడ 2.65 crores, ఇక్కడ దగ్గర 2.05 crores, 60 lakhs. లైఫ్ కవరేజ్ ఇక్కడ లోన్ లైబిలిటీ అంటే మంచి చనిపోతే ఆ లోన్ క్లియర్ అయిపోతుంది. ఫ్యామిలీకి ఎటువంటి డబ్బు అనేది రూపీ టర్మ్స్ అనేది రాదు, కానీ ఇక్కడ క్లోజ్ టు 1.55. సో ఇది బేసికలీ మనం ఒక 10% యావరేజ్ గా మనం చూసుకున్నా కూడా ఫ్యామిలీ 15 lakhs పర్ ఇయర్ అనేది అమౌంట్ రిసీవ్ చేసుకోవచ్చు. కాదు మ్యూచువల్ ఫండ్స్ కాదు, కొద్దిగా తక్కువ రిస్క్ ప్రొడక్ట్ 6% దాకే మనం వెళ్ళిపోదాము. సో 6% కి దగ్గర దగ్గర అంటే 12 lakhs, సంవత్సరానికి 12 లక్షలు, నెలకి 1,00,000 రూపాయలు. సో రిస్క్ కవరేజ్ మనకి ఇది వచ్చింది. గ్యారంటీడ్ యాన్యువల్ ఇన్కమ్ ఇక్కడ లేదు, ఇక్కడ 3.5 lakhs. సో రిస్క్ జరిగినప్పుడు ఇది, రిస్క్ జరగలేని పరిస్థితిలో ఈ అమౌంట్ మనం రిసీవ్ చేసుకుంటాము. 60 years వచ్చినప్పుడు ఇక్కడ ప్రాపర్టీ లిక్విడిటీ, కానీ ఇక్కడ ఆ ప్రొడక్ట్ నుంచి మనకి 1.43 crores లిక్విడిటీ లో ఇక్కడ చాలా హై ఉంది. ఇన్కమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడుకుంటే ఇక్కడ గ్యారంటీ లేదు, ఇక్కడ 100% గ్యారంటీ. డెట్ ఇంకా ఈఎంఐ ఆబ్లిగేషన్ ఇక్కడ 20 సంవత్సరాలు ఇక్కడ ఆబ్లిగేషన్ అనేది లేదు. మన పాలసీ కెపాసిటీ అనుకూలంగా మనం కట్టుకుంటా వెళ్ళొచ్చు. మనం కొన్ని కాలం మనం కట్టలేకపోయాము అంటే డెఫినెట్లీ కవరేజ్ ఉంటుంది. ప్రొపోర్షనల్ బేసిస్ మీద కవరేజ్ అనేది మారిపోతుంది. సో చాలా క్లియర్ కట్ అడ్వాంటేజ్ మనకు కనిపిస్తుంది. సో డెఫినెట్లీ ఒక కండిషన్ ఏంటంటే ఇక్కడ పాయింట్ మనం క్లియర్ అర్థం చేసుకోవాలి. సెకండ్ హోమ్, సో ఆల్రెడీ నా దగ్గర ఇల్లు ఉంది, రెండో ఇంటి కోసం నేను ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నప్పుడు ఈ కండిషన్ అనేది అప్లికేబుల్ అవుతుంది. సో ఈ రెండిట్లో ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం వెళ్తుంటే ఏది బెటర్ అనేది మనకి ఇక్కడ క్లియర్ గా తెలుస్తుంది. సో ఎల్ఐసి ఏ సినారియోలో మనకి బెనిఫిషియల్ ఉంటుందంటే డెఫినెట్లీ ఒకటి లిక్విడిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్లస్ ఎమర్జెన్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో రెండింటి విషయం మీద ఈ పర్టికులర్ కాంబినేషన్ ఎల్ఐసిది మనకు చాలా చాలా క్లియర్ గా మనకు కనిపిస్తుంది. సో ఈ కాంబినేషన్ బెనిఫిషియల్ గా ఉంటది. సో ఓవరాల్ గా మనం ఎల్ఐసి ఒక క్లియర్ కట్ అడ్వాంటేజ్. సో ఉత్సవ్ మన పాలసీలో మన కాంబినేషన్ లో ఏం అడ్వాంటేజ్ ఇచ్చింది అంటే హోల్ లైఫ్ కవరేజ్. మనం ఎప్పటి నుంచి మొదలు పెడతాము ఎప్పుడు దాకా మనం బతుకుతామో అప్పుడు దాకా కవరేజ్ అనేది కంపెనీ ఇవ్వడానికి రెడీ. ప్లస్ దాంతో పాటు యాన్యువల్ గా మనకి అమౌంట్ అనేది కూడా ఇవ్వటం జరుగుతుంది. సో నవజీవన్ శ్రీ చేసింది ఏంటంటే మనకు లంసమ్ అమౌంట్ మన జీవిత కాలంలో ఒకటి మనకి ఇవ్వటం జరుగుతుంది. 20 years దాకా తర్వాత మనకు ఒక లంసమ్ అమౌంట్ ఇవ్వటం జరుగుతుంది. సో డెత్ సినారియో వచ్చినప్పుడు హోమ్ లోన్ సపోర్ట్ ఇవ్వదు, ఇచ్చినా కూడా టు ద ఎక్స్టెంట్ ఆఫ్ అవుట్ స్టాండింగ్ లోన్ తీర్చేసిద్ది. దాని తర్వాత ఫ్యామిలీకి ఇన్కమ్ సోర్స్ ఎక్కడి నుంచి వచ్చింది, డెఫినెట్లీ ఎల్ఐసి ఆ డెత్ సినారియో కూడా ఆ ప్రాబ్లం కవర్ చేసేది. సో చాలా క్లియర్ గా మనం ఈ విషయం అర్థం చేసుకోవాలి. మన ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ ఎలిమెంట్ అనేది మనం గ్యారంటీడ్ ఇన్కమ్ కి డైవర్ట్ చేసుకుంటాము. కొద్దిగా మనకి ఏంటంటే మార్కెట్ రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్ కి వెళ్తాము. అది రియల్ ఎస్టేట్ అనుకోవచ్చు, అది మనం గోల్డ్ అనుకోవచ్చు, అది మనం మ్యూచువల్ ఫండ్స్ అనుకోవచ్చు. కానీ కాంబినేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. యాన్యువల్ రిటర్న్స్ మనకి రావాలి, యాన్యువల్ ఇన్కమ్ రావాలి. సో ఆ కాంబినేషన్ అనేది మనం చూసుకొని ప్రొసీడ్ అవ్వాలి. సో డెఫినెట్లీ ఇక్కడ ట్యాక్స్ అడ్వాంటేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినా కూడా చాలా చాలా యూనిక్ అడ్వాంటేజ్ మనం సో మనకు యూనిక్ అడ్వాంటేజ్ మనం చెప్పుకోవచ్చు. ఏటీసీ కింద మనం కవరేజ్ తీసుకోవచ్చు, జీవన్ ఉత్సవ్ లో కూడా మనం కవరేజ్ తీసుకోవచ్చు.
డెత్ బెనిఫిట్ ఉన్నప్పుడు డెఫినెట్లీ 1.55 CR మీద రూపాయి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం ఉండదు. ప్లస్ ఇక్కడ మెచ్యూరిటీ బెనిఫిట్ అనేది కూడా కంప్లీట్లీ ట్యాక్స్ ఫ్రీ అనేది మనం చెప్పుకోవచ్చు. సో ఎల్ఐసి నుంచి రావాల్సిన ప్రతి ఒక్క ఇన్కమ్ అనేది ట్యాక్స్ ఫ్రీ మనం చెప్పుకోవాలి. చాలా క్లియర్ గా మనం ఈ విషయం అనేది అర్థం చేసుకోవాలి. హోమ్ లోన్ విషయం మీద మాట్లాడుకుంటే అంటే ఇంట్రెస్ట్ ఇంకా ప్రిన్సిపల్ పేమెంట్ 3.5 lakhs దాకా మనకు కవర్ చేస్తుంది. బట్ ప్రాపర్టీ అమ్మిన తర్వాత మనకి దాని మీద వచ్చిన లాభం అనేది మనం క్యాపిటల్ గెయిన్స్ మీద మనం పే చేసుకుంటాము. సో ఓవరాల్ ట్యాక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడుకున్నా కూడా, ఇన్కమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడుకున్నా కూడా, ప్రతి ఒక్క విషయం మీద ఎల్ఐసి ఒక కాంబినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసుకుంటుంటే మీ బెటర్ ప్లేస్ గా మనం ఉంటాము అనేది మనం క్లియర్ గా ఇక్కడ అర్థమవుతుంది ఫ్రెండ్స్. సో ఓవరాల్ గా ఎల్ఐసి కాంబినేషన్ పాయింట్ బై పాయింట్ మనం ఇక్కడ ఈ పర్టికులర్ స్లైడ్ లో ఇవ్వడం జరుగుతుంది. సో ఎల్ఐసి కట్టున్నది మనకి ఎటువంటి డెట్ స్ట్రెస్ అనేది మనం ఉంటాము. సో ఎంతో మంది జాబ్స్ అనేది ఏంటంటే, నేను ఈ జాబ్ వదలాలి అనుకుంటున్నాను కానీ హోమ్ లోన్ ఉంది కాబట్టి నేను నా జాబ్ అనేది నేను వదలలేకపోతున్నాను అనే మాట చాలా ఒత్తిడి మీద, ఆ బాధ మీద చెప్పుకుంటా వెళ్తారు. సో డెఫినెట్లీ ఎల్ఐసి అలాంటి ఇంపాక్ట్ అనేది తీసుకొని రాదు. బికాస్ లైఫ్ కవరేజ్ తోటి మనం ఒక పర్సంటేజ్ వైజ్ తోటి మనకి కమిషన్ అమౌంట్ వస్తుంది. సో అది చాలా చాలా క్లియర్ గా మనకి బెనిఫిట్ మనం చూసుకుంటాము. సో ఓవరాల్ రోడ్ మ్యాప్, సో డెఫినెట్లీ ఇక్కడ గ్యారంటీడ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ జర్నీ అనేది మనం క్రియేట్ చేసుకోవచ్చు ఎల్ఐసి తోటి. సో స్టెప్ 1 మనం పాలసీ మొదలు పెడుతున్నాము. స్టెప్ 2 52 years తర్వాత మనకు ఒక గ్యారంటీడ్ 3.5 lakhs మనం రిసీవ్ చేసుకుంటాము. ప్లస్ 55 years దాకా మనం ప్రీమియం కడతాము ఫర్ నవజీవన్ శ్రీ. 4th స్టెప్ 60 years వచ్చినప్పుడు మనకి 1.43 crores కంపెనీ మనకి ఇవ్వటం జరుగుతుంది. ప్లస్ 60th year నుంచి మనకి జీవన్ ఉత్సవ్ తో పాటు మనకి లంప్స్ అమౌంట్ రిసీవ్ చేసుకుంటాం కదా, దాంతో మనం రిటైర్మెంట్ అనేది వితౌట్ ఎనీ స్ట్రెస్ మీద మనం అమౌంట్ అనేది మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. సో 1 by 1 చాలా క్లియర్ గా మనం అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కంప్లీట్లీ ఎల్ఐసి జీవన్ ఉత్సవ్ సింగిల్ ప్రీమియం ఒఫిషియల్ సేల్స్ బ్రౌషర్ చూసి మనం ఇచ్చాము. ఎల్ఐసి నవజీవన్ శ్రీ బ్రౌషర్ చూసి మనం ఇచ్చాము. ప్లస్ మన హోమ్ లోన్ గురించి క్యాలిక్యులేషన్ మనం ఆల్రెడీ మనం ఇద్దరు కూడా మాట్లాడుతున్నాము. సో అది ఒక పెద్ద విషయం అనేది కాదు. సో కంప్లీట్లీ సర్వైవల్ బెనిఫిట్స్ కంప్లీట్లీ ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ మనం ఇచ్చింది ఆ బ్రౌషర్ చూసుకొని మనం ఇచ్చాము ఫ్రెండ్స్. హోప్ఫుల్లీ ఫ్రెండ్స్ ఒక క్లారిటీ అనేది మనం ఇక్కడ ఇచ్చాము. సో దాట్ ఇన్వెస్ట్మెంట్స్ ఒక ప్రాపర్ వేగా మనం వెళ్ళాలి, అసెట్స్ ఇన్కమ్ జనరేట్ చేసి ఇవ్వాలి అనే ఆలోచనతోటి మనం ఎప్పుడైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనే ఆలోచనతోటి ఈ వీడియో చేసాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.